పదే పదే గొడ్డలి పార్టీ అంటే అవును మాది గొడ్డల పార్టీయే, పరశురాముడి చేతిలో ఉన్న గొడ్డలి పార్టీ మాదే అంటూ కౌంటర్ ఇస్తున్నారు వైసీపీ నాయకులు. తాజాగా వైసీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి కొడాలి నాని ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. గొడ్డలి పేరుతో వైసీపీని విమర్శించే కూటమి నేతలారా, అవును మాది గొడ్డల పార్టీనే, మాది పరశురాముడి గొడ్డలి. 2029 ఎన్నికల్లో ప్రజలు జగన్ చేతికి ఇచ్చే గొడ్డలి ఇచ్చి కూటమి పాలన అంతమొందిస్తారు అంటూ మాజీ మంత్రి కొడాలి నాని కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో కృష్ణా జిల్లా గుడివాడలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుకొచ్చారు. ఈ గొడ్డలి శివుడు, వినాయకుడు, దుర్గాదేవి చేతుల్లో దుష్ట సంహారానికి ఉంటుందని, దాంతోనే జగన్ కూటమి నేతల అవినీతి పాలన అంతం చేస్తారన్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పేరుతో ప్రజల్ని మోసం చేసిందని విమర్శించారు. ఎందుకంటే పదే పదే గొడ్డలి అని అంటా ఉంటే, గొడ్డల పార్టీ అంటా ఉంటే ఏ రకంగా కౌంటర్ ఇస్తారు వీళ్ళు, బాబాయ్ గొడ్డలు అనుకో. ఇప్పుడు వీళ్ళు దీన్ని బాగానే టర్న్ చేసుకుంటున్నారు. పరశురాముడి చేతిలో గొడ్డలి, అమ్మవారి చేతిలో గొడ్డలి, వినాయకుడి చేతిలో గొడ్డలి అంటూ బాగానే డైవర్ట్ చేస్తున్నారు. ఒక రకంగా ఇక గొడ్డలి అనే పదం మానేస్తే బెటర్ తెలుగుదేశం పార్టీ నాయకులు. లేదు అంటే రేపొద్దున పొరపాటున వీళ్ళు గెలిచారనుకో, మీరు ఇచ్చిన గొడ్డలి అనే అస్త్రంతోనే మిమ్మల్ని అంతమొందించాం, దుష్ట సంహారం చేశాం అని ప్రచారం చేసుకుంటారు. జాగ్రత్త.